అండ్ శివ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. యా. సో టెరాఫామ్ బాగా చెప్తున్నారు ఛాన్స్. ఇంత ముందున ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యానండి. సో తనకి ఐటీసీ ఇన్ఫోటెక్. సో సో అయితే అది ఎస్ఆర్ఈ పొజిషన్ చెప్పారు. సో కట్ చేస్తే వాళ్ళు టెరాఫామ్ ఫస్ట్ బిగినింగ్ టెరాఫామ్ మీద స్టార్ట్ చేశారు అనమాట. అసలు మీరు చెప్పింది చాలా హెల్ప్ అయింది. నేను ఇంత ముందు అంత కాన్ఫిడెన్స్ చెప్పేవాడు కాదు, అంత నాకు తెలిసేది కాదు. ఇప్పుడు మీరు చెప్పిన ఫైల్స్ ని ప్రాక్టీస్ చేసింది మొత్తం కంబైన్ గా నేను మొత్తం నోట్స్ రాసుకున్నాను అనమాట. మొత్తం ప్రిపేర్ అయ్యాను. నేను ఎక్స్పెక్ట్ కూడా చేయాలి వాళ్ళు టెరాఫామ్ స్టార్ట్ చేస్తాను. నేను ఎస్ఆర్ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం ప్రిపేర్ అయ్యాను. సో కానీ వాళ్ళు స్టార్ట్ చేయడంతో ఇది బ్రహ్మాండంగా నాకు హెల్ప్ అయింది. సో ఫస్ట్ 15 మినిట్స్ మొత్తం టెరాఫామ్ అని అడిగింది అమ్మాయి. దాని దాని తర్వాత అసలు ప్రతి క్వశ్చన్ కాన్ఫిడెంట్ చెప్పాను, అసలు చాలా కాన్ఫిడెంట్ చెప్పాను, బాగా చెప్పాను అనమాట. సో దాని తర్వాత కుబర్నెటిస్ అడిగింది. దాని తర్వాత కొన్ని లైనక్స్ కమాండ్స్ మీరు చెప్పారు కదా, ఎట్ ది రేట్ కి అంటే డాలర్ ఎట్ ది రేట్ కి, డాలర్ స్టార్ కి, అట్లాంటి క్వశ్చన్స్ అడిగింది. సో అవన్నీ బాగా హెల్ప్ అయినాయి. తర్వాత ఆ, ఇంకా ఏడబ్ల్యూఎస్ లో కొన్ని క్వశ్చన్స్ అడిగారు. తర్వాత ఇంకా ఎస్ఆర్ఈ పార్ట్లో టచ్ చేశారు అనమాట. సో నాకైతే అంటే చెప్పినంత వరకు మాత్రం కాన్ఫిడెంట్ చెప్పాను అనమాట. ఫుల్ గా నా ఫుల్ సాటిస్ఫై, సెలెక్ట్ కాకపోతే నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. సో నేను ఎట్లా పరిస్థితుల్లో అంటే చెప్పగలుగుతున్నానని ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. సో ఆ నైస్ సపోర్ట్ నైస్. సో చాలా హెల్ప్ అయిందండి మీరు ఆ, మీ క్లాసెస్ అని కూడా అదే చెప్దామని. ఇప్పుడు నాకైతే మొత్తం మొన్న ఇంటర్వ్యూ మొత్తం బాగా ఫుల్ సాటిస్ఫాక్షన్ వచ్చింది అనమాట. కాన్ఫిడెంట్ గా అన్ని చెప్పాను అనమాట. మీరు టచ్ చేసిన టాపిక్స్ అన్ని వాళ్ళు చెప్పి అక్కడ అడిగారు అనమాట. చాలా హ్యాపీగా ఉంది నాకు. అంటే చెప్పగలుగుతున్నాననే కాన్ఫిడెన్స్ ఒకటి వచ్చింది అనమాట. సెలెక్ట్ కాకపోయి తర్వాత ఓకే. అవన్నీ. నైస్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.